నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. సుప్రీంకోర్టు ఒకప్పుడు రాసిన చరిత్రని కరెక్ట్ అని ఒప్పేసుకుంది. ఇంతకీ ఒకప్పుడు రాసిన చరిత్ర ఏంటిది? అది 2019వ సంవత్సరం ఆగస్టు 5వ తారీఖు 11 గంటలకేమో రాజ్యసభలో, 12 గంటలకేమో లోక్సభలో అమిత్ షా గారు లోక్సభ రాజ్యసభ రెండిట్లో కూడా వచ్చి ప్రెసిడెంట్ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ ప్రకారం ఇప్పుడు ఆర్టికల్ 370ని రద్దు చేసేస్తున్నాం అని చెప్పారు. ద ఆర్టికల్ 370 హ్యాస్ బిన్ అబ్రోగేటెడ్ అని చెప్పారు. ఉన్నట్టుండి అందరూ అవాక్కయ్యారు. ఎవ్రీ వన్ వాజ్ ఇన్ షాక్ బికాస్ నో వన్ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్. ఎవరు ఊహించలేదు అలా సడన్గా వచ్చి ఆర్టికల్ 370ని రద్దు చేస్తారు అని. బికాస్ చాలామంది బ్రెయిన్లో ఉన్న ఒక థాట్ ఏంటి అంటే, ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా ఆ థాట్ ఉంది చాలామంది బ్రెయిన్లో. ఏంటంటే ఆర్టికల్ 370 అనేది మన భారత రాజ్యాంగంలో ఉంది. ఇట్ ఈజ్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి కాన్స్టిట్యూషన్ మార్పులు చేయాలి అన్నప్పుడు ఆర్టికల్ 368 ద్వారా రాజ్యాంగ సవరణ జరిపి దానిని తీయాలి, కానీ ఇన్ జనరల్గా అయితే తీయలేరు అన్న పర్స్పెక్టివ్లో చాలామంది ఉన్నారు. బట్ అసలు రాజ్యాంగ సవరణ అనే అంశాన్నే బయటికి తీయకుండా సింపుల్గా ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ ద్వారా, లేదు దాన్నే కాన్స్టిట్యూషన్ ఆర్డర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఒక రాజ్యాంగపు ఆదేశం ద్వారా దాన్ని తీస్తారు. ఆర్టికల్ 370 హ్యాస్ బిన్ రిమూవ్డ్. ఆర్టికల్ 370 తీసేశారు కాబట్టి దానికి సంబంధించిన ఆర్టికల్ 35A కూడా వెళ్ళిపోయింది. సో ఇలా 2019వ సంవత్సరంలో ఆగస్టు 5వ తారీఖున చరిత్ర లిఖించబడింది. అయితే ఆ చరిత్ర చాలా తప్పుగా రాశారు అని చెప్పి కొంతమంది సుప్రీంకోర్టులో పిల్స్ దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. ఎప్పుడు? నిన్న సోమవారం డిసెంబర్ 11, 2023న. ఇంతకీ సుప్రీంకోర్టు తీర్పు ఏమని వెల్లడించింది? ఏదైతే 2019వ సంవత్సరం 2019 ఆగస్టు 5న ఏదైతే ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా ఆర్టికల్ 370ని, అలానే దాని ద్వారా ఆర్టికల్ 35 రెండు ఏదైతే జాయింట్ ఎఫర్ట్గా ఒకటేసారి అబ్రోగేట్ అయిపోయాయో అది కాన్స్టిట్యూషనలే, అది రాజ్యాంగబద్ధమే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు చాలామందికి అసలు ఫస్ట్ ప్లేస్లో ఆర్టికల్ 370 అంటే ఏంటో తెలియదు. ఆర్టికల్ 370 ఆధారంగా వచ్చిన ఆర్టికల్ 35 గురించి కూడా పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు. అలానే ఇప్పుడు సుప్రీంకోర్టు మరి దాని గురించి ప్రస్తావిస్తున్నప్పుడు అది తెలిస్తేనే కదా మీకు ఇది కూడా తెలిసేది ఎందుకని. సో అందుకని మనం చరిత్రకు కూడా వెళ్దాం. ఆర్టికల్ 370 అనేది రావడానికి గల కారణం ఏంటి, అది ఎలా వచ్చింది, అక్కడి నుంచి ఆర్టికల్ 370ని ఎలా అబ్రోగేట్ చేశారు, ఎందుకు సుప్రీంకోర్టు దాన్ని కాన్స్టిట్యూషనల్ అంటుంది, ఇలా అన్ని అంశాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని మీరు మర్చిపోకుండా ఫోకస్డ్గా చివరి దాకా చూడండి. అలానే నేను ముందుగానే మీకు చెప్తున్నాను, ఒకవేళ వీడియో కొంచెం లెంత్గా ఉంటే ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. కొంచెం ఓపిక పట్టండి, ఓపికతో సమాచారాన్ని తెలుసుకోండి, బికాజ్ యూ విల్ బీ మచ్ మోర్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్. సో మరి ఆలస్యం చేయకుండా ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో మొదలు పెడుతూ లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో మరి మనం వివరాల్లోకి వెళ్తే, జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు సోమవారం అంటే నిన్న 11/12/2023 11 డిసెంబర్ లేదు డిసెంబర్ 11, 2023న ఒక కీలక తీర్పుని వెలువరించింది. ఇట్ గేవ్ అ హిస్టారికల్ జడ్జ్మెంట్ అని చెప్పాలి. బికాస్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎ స్టేట్ విచ్ హ్యాస్ గాట్ అ స్పెషల్ స్టేటస్, విచ్ హ్యాస్ గాట్ అ స్పెషల్ కాన్స్టిట్యూషన్. జమ్మూ కాశ్మీర్కి ఒకప్పుడు ప్రత్యేక హోదా ఉండేది. ఒక విధంగా చెప్పాలి అని అంటే ప్రత్యేక రాజ్యాంగం కూడా ఉండేది. దాని ద్వారా ఎన్నో స్పెషల్ ప్రొవిజన్స్ని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పొందగలిగింది. కానీ ఆర్టికల్ 370ని తీసేయడం వల్ల అవన్నీ జమ్మూ కాశ్మీర్ కోల్పోయింది. ఇన్ఫ్యాక్ట్ కేవలం ఆ ప్రొవిజన్స్ని మటుకే కోల్పోవడం కాదు, తన యొక్క స్టేట్హుడ్ అంటే ఏదైతే రాష్ట్ర హోదా ఉందో దానిని కూడా కోల్పోయింది. అండ్ వీ ఆల్ డూ నో లేటర్ ఆన్ ఇట్ బికేమ్ అ యూనియన్ టెరిటరీ. సో ఇప్పుడు ప్రస్తుతం ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం మొత్తం కూడా 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయన్న సంగతి మనకు తెలుసు. ఒకటి లద్దాఖ్ అయితే, ఇంకోటి జమ్మూ అండ్ కాశ్మీర్. సో వీటికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో ఏమంటుంది, ఏదైతే ఆర్టికల్ 370ని రద్దు చేశారో అది రైటే, దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసింది. సో దాన్ని ఎవరైతే తీసుకోలేకపోతున్నారో, పీపుల్ హు ఆర్ నాట్ ఆల్ ఏబుల్ టు టేక్ ఇట్, వాళ్ళకి ఇది నిజంగా షాక్. ఎవరైతే దీన్నే ఫస్ట్ నుంచి బిలీవ్ చేస్తూ వచ్చారో ఫర్ దెమ్ ఇట్స్ అ విక్టరీ. సో ఇన్ వన్ వే 2019లో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి బీజేపీ పార్టీ ఏదైతే ఒక ప్రామిస్ చేసిందో, ఒకవేళ మీరు మమ్మల్ని గవర్నమెంట్ ఫామ్ చేయిస్తే, మీరు మాకు రెండోసారి ఒక అవకాశం ఇస్తే మేము ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని అప్పుడు బీజేపీ గవర్నమెంట్ చెప్పింది. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు, వాళ్ళు చెప్పినట్టు ఆర్టికల్ 370ని రద్దు కూడా చేశారు. అండ్ నౌ ద సుప్రీం కోర్ట్ ఈస్ ఆల్సో వ్యాలిడేటింగ్ ఇట్, సేయింగ్ దట్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్. సో దేర్ ఈస్ నథింగ్ రాంగ్ హ్యాపెనింగ్. సో వాళ్ళు చెప్పింది ప్రూవ్ చేసుకున్నారు అండ్ సుప్రీంకోర్టు ద్వారా వ్యాలిడేషన్ వచ్చేసింది కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ పిక్చర్ పర్ఫెక్ట్. ఆ నిబంధన తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని సుప్రీంకోర్టు తెలిపిందనమాట. సో తాత్కాలిక ఏర్పాటు అంటే ఇట్ వాజ్ ఎ టెంపరరీ ప్రొవిజన్.
సో ఆర్టికల్ 370 అని జమ్మూ కాశ్మీర్కి ఏదైతే ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చారో, దానికంటూ కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ ఇచ్చారో, అవన్నీ కూడా టెంపరరీ ప్రొవిజన్సే అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది అనమాట. సో వన్ ఇట్స్ ఎ టెంపరరీ ప్రొవిజన్, ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా వచ్చి దాన్ని రిమూవ్ చేసేస్తారు కదా. సో ఆన్ దట్ బేసిస్ ఇట్స్ సైడ్ ఇట్స్ కాన్స్టిట్యూషనల్. అయితే అక్కడ వీలైనంత త్వరగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఎవరు ఆదేశించారు? సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎవరిని ఆదేశించింది? సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశించింది. ఏమని ఆదేశిస్తోంది? మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ని రాష్ట్ర హోదాని తీసేసి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు. అయితే ఇప్పుడు లద్దాఖ్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది, కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ ఏదైతే ఉందో అక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఢిల్లీ తరహాలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని. ఇప్పుడు ఢిల్లీ కూడా ఒక విధంగా స్టేట్ లాగానే కనిపిస్తుంది మనకి, కానీ అన్ని అంశాలకి సంబంధించి కంట్రోల్ ఢిల్లీ గవర్నమెంట్ దగ్గర లేదు. అలానే జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి కూడా ఎన్నికలు నిర్వహించి ఢిల్లీ ఎలా అయితే పనిచేస్తుందో అలానే జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా పనిచేసే విధంగా దానికి కూడా ఒక రాష్ట్ర హోదా ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ని సుప్రీంకోర్టు ఆదేశించిందనమాట. అలానే ఇప్పుడు అక్కడ మరి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే ఎన్నికల సంఘం రోల్ కూడా ఉంటుంది కదా. సో అందుకని ఎన్నికల సంఘం కూడా చెప్పింది మీరు ఆ విధంగా చర్యలు తీసుకోండి తొందరగా అని. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ నుంచి లద్దాఖ్ను విభజించి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. సో దిస్ ఈజ్ ఆల్సో సంథింగ్ వీ రియలీ నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆర్టికల్ 370 కాన్స్టిట్యూషనల్ అయినా కాదా, ఆర్టికల్ 370 రాజ్యాంగబద్ధమైనా కాదా అనేది ఒక ఆస్పెక్ట్. రెండవది, జమ్మూ అండ్ కాశ్మీర్ని ఒక రాష్ట్రంగా కాకుండా 2 కేంద్రపాలిత ప్రాంతాలు చేస్తారు కదా, ఒకటి లద్దాఖ్ ఇంకోటి జమ్మూ అండ్ కాశ్మీర్. మరి ఈ 2 ఏదైతే వేరు చేశారో అది కూడా ఫైనా కాదా అనే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అని అంటే, ఆర్టికల్ 370 రద్దు చేయడం కూడా కాన్స్టిట్యూషనలే, అలానే జమ్మూ అండ్ కాశ్మీర్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా లద్దాఖ్ జమ్మూ అండ్ కాశ్మీర్గా చేయడం కూడా అబ్సల్యూట్లీ ఫైన్, దాంట్లో కూడా ఏమీ ప్రాబ్లం లేదు, ఇట్ ఈజ్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసింది. సో మరి ఇక్కడ మీరు మ్యాప్ కూడా గమనిస్తే ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ మనకి ఈ విధంగా కనిపించేది, కానీ ప్రస్తుతం అది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ బ్రౌన్ రెడ్డిష్ కలర్లో ఏదైతే మీరు పార్ట్ చూస్తున్నారు, దేనైతే నేను ఎన్సర్కిల్ చేస్తున్నానో అది జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం. వేరాజ్ ఈ బ్లూ కలర్లో ఏదైతే కనిపిస్తుందో లేదా కొంచెం గ్రీనిష్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో అది లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ రీజియన్లో అసెంబ్లీ ఏర్పాటు చేయాలి తొందరగా అని చెప్పి సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ని అలానే ఎలక్షన్ కమిషన్ ఇద్దరిని కూడా ఆదేశించని చెప్పాలి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, కొన్ని ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ అవ్వచ్చు లేదు జర్నల్ మీడియా సోర్సెస్ అవ్వచ్చు, వాళ్ళు కొన్నిసార్లు ఈ పార్ట్ని చూపించరు మనకి. దానికి గల కారణం వాళ్ళు ఏమంటారు అంటే అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని. వాళ్ళు దాన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా భావిస్తున్నారు కాబట్టి వాళ్ళు మ్యాప్లో చూపించట్లేదు. కానీ వీఆర్ ఇండియన్స్, మనం ఏదైతే మ్యాప్ను బిలీవ్ చేస్తామో అది ఈ కంప్లీట్ మ్యాప్ అనమాట. ఈ పూర్తి మ్యాప్ ఏదైతే ఉందో అది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే ఇలా సగం తీసేసిన జమ్మూ అండ్ కాశ్మీర్ కాదు. ఆ విషయాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా సరే మీకు ఆ పైన తలలేని పార్ట్ని చూపిస్తే కనుక వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్పండి. అయితే సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్ని ఇస్తూ ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మనం ఇందాక అనుకున్నాం కదా, సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే యూనియన్ టెరిటరీ ఉందో అక్కడ తొందరగా ఎలక్షన్స్ని కండక్ట్ చేసి దానికి ఆ స్టేట్హుడ్ని తిరిగి తీసుకురండి అని చెప్పి ఆల్రెడీ ఆదేశించింది. 2024 అంటే వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీలోగా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని ఆదేశించింది. మనం ఇందాక అనుకున్నామా, ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్ని ఆదేశించింది, అట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ కూడా ఆదేశించింది. బికాస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ కదా రోల్ ప్లే చేయాల్సింది. సో అలా ఇద్దరిని ఆదేశించింది. ఏమని, నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 30 లోపల మీరు ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలి. ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తే అక్కడ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. సో ఢిల్లీలో ఏ విధంగా అయితే ఉందో అలా జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఫామ్ చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెప్పేసింది. మరి జడ్జిమెంట్ ఏంటి వచ్చింది అనే సంగతి అయితే మనకి క్లియర్గా అర్థమైపోయింది. మరి జడ్జిమెంట్ని ఇస్తూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు, అంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి, మరి ఆయన ఏమన్నారో చూద్దాం. జమ్మూ కాశ్మీర్పై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయలేరు. ఇప్పుడు ఆర్టికల్ 370 అవ్వచ్చు, దానిని రద్దు చేసే అంశం గురించి అవ్వచ్చు, లేదు జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క రాష్ట్ర హోదాని తీసివేసి 2 కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ఏర్పాటు అవ్వచ్చు, ఇలా ప్రతి అంశానికి సంబంధించి మీరు ప్రతిదాన్ని ఛాలెంజ్ చేస్తూ కూర్చోలేరు అని చెప్పి ఆయన చెప్పారనమాట. భారత్లో విలీనం తర్వాత జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదు. If anything becomes a part of the Union of India, if anything becomes the part of the dominion of India, it is the sovereignty of India which takes the control. It is not the sovereignty of the Jammu and Kashmir or something else which takes the control. మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. ఏదైనా ఒక భూభాగం భారతదేశంలో భారత యూనియన్లో కలిసిపోతే భారతదేశం యొక్క సార్వభౌమాధికారం ఏదైతే ఉంటుందో అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ ప్రాంతం యొక్క సార్వభౌమాధికారం కాదు.
వెల్, ఫర్ దోస్ పీపుల్ హూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ సార్వభౌమాధికారం అండ్ సోవరెనిటీ, తన నిర్ణయం తనే తీసుకోగలగడం. అంటే ఏదో ఎక్స్టర్నల్ ఫ్లో, అంటే ఏదో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ద్వారానో ఏదో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారానో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కాదు. వాళ్ళ డెసిజన్ అది ఇంటర్నల్ మ్యాటర్ అవ్వచ్చు, అంటే అంతర్గత అంశాలు అవ్వచ్చు, లేదు ఎక్స్టర్నల్ మ్యాటర్స్ అవ్వచ్చు, వాళ్ళ నిర్ణయం వాళ్ళే తీసుకోగలగాలి. సో ఏదైనా సరే ఇండియాలో కలిసిపోయింది అని అంటే ఇప్పుడు ఇండియా తీసుకుంటుంది డెసిజన్, ఆ పార్ట్ కాదు. సో ఇప్పుడు భారత్లో కలిసిపోయింది కదా జమ్మూ అండ్ కాశ్మీర్ అకార్డింగ్ టు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్. మనం దాని గురించి కూడా తెలుసుకుందాం, కంగారేమీ లేదు. సో భారత్లో విలీనం తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్కి ఆ ఏదైతే సోవరెనిటీ అనేది ఉందో ఇట్ లాస్ట్ ఇట్ బికాస్ నౌ ఇట్ ఈస్ ఇన్ ద యూనియన్ ఆఫ్ ఇండియా. అప్పట్లో యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పుడైతే మన ఇండియాకి పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిందో జమ్మూ అండ్ కాశ్మీర్ పాకిస్తాన్లోనూ కలవలేదు, ఇండియాలోనూ కలవలేదు. ఇట్ వాంటెడ్ టు బీ ఇండిపెండెంట్. తను స్వతంత్రంగా అలానే ఉండిపోవాలి అని అనుకుంది. కాకపోతే పాకిస్తాన్ సైన్యం ఎప్పుడైతే మెల్లిమెల్లిగా కాశ్మీర్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉందో, నా ప్రాంతాన్ని కాపాడండి అని చెప్పి ఎప్పుడైతే తను భారతదేశ కేంద్ర ప్రభుత్వం వద్దకు వచ్చిందో అప్పుడు మీరు మాలో కలిసిపోండి, మేము మీకు ప్రొటెక్షన్ కల్పిస్తాము అంటే కొన్ని షరతుల మీద, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ని సైన్ చేసి యూనియన్ ఆఫ్ ఇండియాలో కలిసిపోయింది. ఆ విధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలో ఒక భాగమై ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయి పాకిస్తాన్ని వెనక్కి తోసేసింది. ఐ హోప్ నౌ యూ ఆర్ ఏబుల్ టు గెట్ దట్. సో మరి ఇండియాలో కలిసిపోయింది కదా, ఇండియాలో కలిసిపోయిన తర్వాత ఆబ్వియస్లీ ఇండియా సోవరెనిటీ వర్క్ అవుతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ సోవరెనిటీ అక్కడి నుంచి వచ్చింది మళ్ళీ కొత్తగా. అప్పట్లో యుద్ధ పరిస్థితులు ఉన్నాయి ఆబ్వియస్లీ, మరి వార్ జరిగింది కాబట్టి ఆర్టికల్ 370 ప్రవేశపెట్టారు టు మేక్ షూర్ దట్ ద సిచ్యువేషన్స్ ఆర్ అండర్ కంట్రోల్. పరిస్థితులు కంట్రోల్లోకి రావాలి, కాశ్మీర్లో ఉన్న సినారియోస్ని కంట్రోల్ చేయాలని చెప్పి ఆర్టికల్ 370ని తీసుకొచ్చారు. కానీ ఆర్టికల్ 370ని ఆధారంగా చెప్పి కాశ్మీర్ని ఎప్పుడు స్పెషల్గా ట్రీట్ చేయాలని కాదు. అండ్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం విచ్ ఈవెన్ ద CJI హ్యాస్ సెడ్ ఇస్ ఆర్టికల్ 370 షుడ్ బీ ద మీడియం ఆఫ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద కాశ్మీర్ ఇన్ టు ఇండియా, నాట్ ద మీడియం ఆఫ్ ద డిసింటిగ్రేషన్ ఆఫ్ ద కాశ్మీర్ ఫ్రమ్ ఇండియా. ఆయన చెప్పిన దానికి అర్థం ఏంటంటే ఆర్టికల్ 370 అనే దాన్ని ఆధారంగా చేసుకుని కాశ్మీర్ ఇండియాలో ఇంకా బాగా కలవాలి, కానీ 370ని ఆధారంగా చేసుకుని ఇండియా నుంచి ఇంకా దూరంగా వెళ్ళకూడదు. అండ్ ఇన్ జనరల్గా అయినా సరే ఏదైనా ఒక భూభాగం ఒక్కసారి ఇండియాలో కలిసిపోయిందంటే మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. అండ్ దాట్స్ వై యూస్ అకార్డింగ్ టు ఆర్టికల్ 1 అవన్నీ డిస్కస్ చేసేటప్పుడు ఇండియా ఈజ్ అన్ ఇండస్ట్రక్టబుల్ యూనియన్ విత్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. అంటే ఇండియా లోపల ఉన్న రాష్ట్రాల యొక్క భూభాగాలు అవన్నీ మనం మార్చేయచ్చు, టెరిటరీలు మార్చచ్చు, బోర్డర్స్ మార్చచ్చు, కానీ ఇండియాని మార్చలేం. దట్ ఈస్ వై వి సే ఇట్ ఈస్ అన్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ విత్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. సో వాట్ ఎవర్ బీట్ కమింగ్ బ్యాక్, సో ఆర్టికల్ 370ని ఆ పరిస్థితుల దృష్ట్యా ఇంట్రడ్యూస్ చేశారు. అది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే కానీ శాశ్వతం కాదు. ఇట్ ఈస్ ఎ టెంపరీ ప్రొవిజన్, ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ ప్రొవిజన్. అంటే కాశ్మీర్కి ఎల్లకాలం అలా ఉంటుందని ఏమీ లేదు. దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద రైట్ టు అబ్రగేట్ ద స్పెషల్ స్టేటస్ దట్ హ్యాస్ బీన్ గివెన్ టు ద కాశ్మీర్ అకార్డింగ్ టు ఆర్టికల్ 370. ఎనీవేస్ అది తాత్కాలికమే కదా, కాకపోతే వాళ్ళు టైం పీరియడ్ మెన్షన్ చేయలేదు ఇప్పటి వరకు అని. సో దట్ వాస్ ద థింగ్. వాళ్ళు టెంపరీ ప్రొవిజన్ చేశారు అని అంటే దాని అర్థం ఎప్పుడైనా పీకే ఇచ్చినాయి కదా. శాశ్వతాన్ని మెన్షన్ చేస్తుంటే అప్పుడు ప్రాబ్లం వచ్చేది. ఈవెన్ ఒకవేళ శాశ్వతాన్ని మెన్షన్ చేసి ఉన్న ఇఫ్ ఇన్ కేస్ అప్పుడు కూడా ఒకవేళ రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఇస్తే స్టిల్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ రిమూవింగ్ ఇట్ కదా. హక్కుల విషయంలో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకత ఏమీ లేదు. సో పరిస్థితుల రీతి ఆర్టికల్ 370 ప్రకారం ఆ స్పెషల్ స్టేటస్ స్పెషల్ కాన్స్టిట్యూషన్ ఇచ్చారు. కానీ ఆర్టికల్ 370 అనే దాన్ని పక్కన పెట్టేస్తే కాశ్మీర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ యాజ్ ఎవ్రీ అదర్ స్టేట్. హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మయన్మార్, మిజోరాం, మణిపూర్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఒడిషా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, దామన్ దీవు, దాద్రా అండ్ నగర్ హవేలీ, చండీగఢ్, ఇవన్నీ ఎలా అయితే అండమాన్ అండ్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ దీవులు ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో అది కూడా సేమ్ అలానే. ఇట్స్ నో మోర్ స్పెషల్ ఇఫ్ దెర్ ఈస్ నో ఆర్టికల్ 370. సో అందుకని మిగిలిన రాష్ట్రాల్లాగానే అది కూడా సేమ్, మిగతా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో అది కూడా సమానమే. ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్. ఆర్టికల్ 1 ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమే అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ తీర్పులో వెలువరించారు. ఇందాక అనుకున్నాం కదా, ఇండియా ఇస్ ఎన్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ విత్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. ఆర్టికల్ 1 వాటి గురించి చెప్పేటప్పుడు చెప్తారు. ఆర్టికల్ 370 ప్రకారం కూడా కాశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఆర్టికల్ 370 ఉన్నప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ కాన్స్టిట్యూషన్ ఉండేది, వేరే ఒక కాన్స్టిట్యూషన్ ఉండేది. దాంట్లో ఉన్న ఆర్టికల్ 3 జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనకున్న కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 370 జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఇచ్చి వాళ్ళకంటూ ఒక స్పెషల్ కాన్స్టిట్యూషన్ ఉండే విధంగా ఏర్పాటు చేసింది. అది కూడా టెంపరీగా. సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే కాన్స్టిట్యూషన్ పెట్టుకుందో దాంట్లో ఉన్న ఆర్టికల్ 3లో కూడా
జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అనే ఉంది, కానీ ఇట్ ఈస్ ఎ డిసింటిగ్రేటెడ్ పార్ట్ అని ఎక్కడా లేదు. సో వాళ్ళే చెప్తున్నారు మేము ఇండియాలో భాగమని. మరి ఎవరో ఎందుకు కాశ్మీర్ అవన్నీ తీసేసుకుంటున్నారని ఎందుకు అంటున్నారు వాళ్ళకే తెలియాలి. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి ప్రత్యేక హోదా ఏదైతే ఉందో, స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో ఆ స్పెషల్ స్టేటస్ని కల్పించే ఆర్టికల్ ఏంటిది? 370. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు ఆర్టికల్ని తెలుగులో ప్రకరణ అంటారు, కొన్నిసార్లు అధికరణ అంటారు. సో వర్డ్స్ అటు ఇటు అయినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకే. సో 370 ఆర్టికల్ని కేంద్రం 2019 ఆగస్ట్ 15 రద్దు చేస్తుంది. మనం ఇందాక అనుకున్నాం కదా, ఆగస్టు 5, 2019 సంవత్సరంలో అబ్రిగేట్ చేసింది ఆర్టికల్ 370 సెంట్రల్ గవర్నమెంట్ అని. ఆ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలకు విభజించింది, మనకు తెలిసిందే. ఒకటి యూనియన్ టెరిటరీ ఆఫ్ లద్దాఖ్, ఒకటి యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన పలు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పిటిషన్లు దాఖలు చేయడం తప్పేమీ కాదు. అండ్ ఇందాక సీజే కూడా ఆల్రెడీ చెప్పారు, మీరు ప్రతిదాన్ని ఛాలెంజ్ చేయలేరు కోర్టులో అని. అండ్ ఇంకోటి, ఇందాక నేను చెప్పాను కదా, జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 3లో వాళ్ళే మెన్షన్ చేశారు ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. మరి వీళ్ళు ఎందుకు ఇంకా ఫైట్ చేస్తారు పాపం, వాళ్ళకి తెలియదు. ఎవరన్నా వెళ్ళి ఏదైనా చెప్పాలి వాళ్ళకి. వాటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సుదీర్ఘంగా విచారణ జరిపింది. సో ఈ యాక్చువల్ డిసిజన్ 2019లోనే తీసుకున్నారు, కానీ తర్వాత వీళ్ళందరూ పిటిషన్లు వేస్తున్నారు కదా, పిటిషన్లు ఫైల్ చేస్తున్నారు కదా. సో దానిని కన్సిడర్ చేసి ఇది కరెక్టా కాదా, కాన్స్టిట్యూషనలా అన్కాన్స్టిట్యూషనలా అని తెలుసుకోవడానికి సంబంధించి ఆగస్టు 2, 2023 ఈ సంవత్సరంలోనే ఆగస్టు 2వ తారీఖు నుంచి వాళ్ళు ఎంక్వైరీ లేదు వాట్ ఎవర్ పెండింగ్ థింగ్స్ అన్నీ కూడా ప్రొసీడింగ్ స్టార్ట్ చేశారు. సెప్టెంబర్లో తన తీర్పుని రిజర్వ్లో ఉంచింది. తాజాగా సోమవారం ఆ తీర్పును వెలువరించింది. సోమవారం అంటే నిన్నే 11/12/2023. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం. హిస్టారికల్ డేట్ 11-12 యాడ్ చేస్తే 23 వచ్చేస్తుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ రోజున సుప్రీంకోర్టు అది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసింది. సో వీళ్ళందరూ కష్టపడి ఏవైతే పిటిషన్లు దాఖలు చేశారో నౌ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్ ఫర్ దమ్. ఇప్పటి వరకు కూడా మీరు కరెంట్ అఫైర్ పరంగా లేదు న్యూస్ పరంగా ఏం జరిగిందని అయితే తెలుసుకున్నారు. 2019లో ఆర్టికల్ 370ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రద్దు చేసేసింది. అది కాన్స్టిట్యూషనల్ కాదు, బికాజ్ ఆర్టికల్ 370 అనేది కాన్స్టిట్యూషన్లోనే ఉంది కదా. సో దాని ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్కి మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి కదా, దాన్ని ఎలా రిమూవ్ చేస్తారని కొంతమంది కోర్టులో ఛాలెంజ్ చేశారు. దానికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇది మీరు ఇప్పటివరకు తెలుసుకున్నది. కానీ మనం కొంచెం వెనక్కి వెళ్దాం, 1947, 1948 అప్పట్లోకి వెళ్దాం. అసలు ఆర్టికల్ 370 అనేది ఎందుకు వచ్చింది ఫస్ట్ ప్లేస్లో, అది తెలిస్తేనే కదా మీకు ఈ పిక్చర్ అంతా కూడా క్లియర్గా అర్థమయ్యేది. అందుకే చెప్పేది, వీడియోని పూర్తిగా చూడండి, మీకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. వీడియో కొంచెం లెంత్ అయినా సరే ఓపిక పట్టండి అని. గెటింగ్ బ్యాక్ టు ద హిస్టరీ, మనం ఇప్పుడు ఇంకా వెనక్కి వెళ్తున్నాము. భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని స్వతంత్ర ప్రతిపత్తి జమ్మూ కాశ్మీర్కు మాత్రమే ఉంది. మన ఇక్కడ ఉంది అని ఎందుకంటున్నా అంటే యాక్చువల్గా ఇప్పుడు లేదు, 2019 నుంచి లేదు. కానీ మనం చరిత్రపరంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ వన్ ఆఫ్ ది స్టేట్ విచ్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ స్పెషల్ స్టేటస్. ఇన్ఫ్యాక్ట్ దానికి ఒక విధంగా చెప్పాలి అని అంటే లిమిటెడ్ అటానమీని కూడా ఇచ్చారు, అంటే స్వయం ప్రతిపత్తి. కొన్ని అంశాలకు సంబంధించి పక్కన పెట్టేస్తే మిగిలిన అన్ని అంశాలకి సంబంధించి కూడా నిర్ణయం తన దగ్గర ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా చట్టం చేసింది అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ చట్టం చేస్తే ఒకవేళ స్టేట్కి అది ఇష్టం లేకపోయినా అది ఇంప్లిమెంట్ అయిపోతుందా? కానీ కొన్ని అంశాలను పక్కన పెట్టేసి మిగతా అంశాలకు సంబంధించి ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఒకప్పుడు చట్టం చేస్తే అది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒకవేళ ఇంప్లిమెంట్ అవ్వాలి అని అంటే అక్కడ ఉన్న అసెంబ్లీ కూడా ఒప్పుకొని తీరాల్సి వచ్చేది. దేర్ షుడ్ బి ఎ ప్యారలల్ లా ఆర్ అ ప్యారలల్ యాక్ట్ విచ్ షుడ్ బి సపోర్టింగ్ ఇట్. That's when the law made by the central government will be getting implemented in Jammu and Kashmir. I hope you are getting it. సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం చేసేసింది, ఆ చట్టం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒకప్పుడు ఇంప్లిమెంట్ అవ్వాలి అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా దానికి సంబంధించి వాళ్ళు ఏదో ఒక ఏర్పాటు చేయాలి, లేదా ఏదో ఒక చట్టం తీసుకురావాలి. అప్పుడే ఈ చట్టం అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది, లేదా అయ్యేది కాదు. అంతగా దానికి అటానమీ ఉండేది జమ్మూ అండ్ కాశ్మీర్కి. 1947 ఆగస్టులో భారత్ పాక్ స్వాతంత్రం పొందాయి. దీంట్లో అసలు డౌట్ లేదు, మనందరికీ తెలుసు. Both Pakistan and India got their independence in the month of August in the year 1947. పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 14th, మనదేమో ఆగస్ట్ 15th. అది ఎవరు మర్చిపోవడం సంగతి కూడా నాకు తెలుసు. అయితే అదే పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో పార్టీషన్ కూడా జరుగుతుందా, ఇటు నుంచి అటు కొంతమంది, అటు నుంచి ఇటు కొంతమంది, ఈ దారి మధ్యలో చాలామంది కొట్టుకుని చనిపోయారు కూడా. సో ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో శ్రీనగర్ను ఆక్రమించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నగా భారత సాయం కోరిన జమ్మూ కాశ్మీర్ చివరి రాజు రాజా హరిసింగ్ కొన్ని షరతులు ఒప్పందాలకు లోబడి 1948 అక్టోబర్ 27న కాశ్మీర్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేశారు. దీని గురించి ఆల్రెడీ మనం ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇందాక మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే ఇండియా అనేది బేసిక్గా ఇండిపెండెన్స్ తెచ్చుకుందో, పార్టీషన్ అయిపోయిందో, కొంతమంది ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళారు, కొంతమంది పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చారు, కొంతమంది ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు. బట్ జమ్మూ అండ్ కాశ్మీర్ మటుకు నేను ఎవరితోనూ కలవను, నేను ఇండిపెండెంట్గా ఉంటాను అని చెప్పింది మనం ఇందాక డిస్కస్ చేసాం. ఐ హోప్ యూ రిమెంబర్ దట్.
ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో పాకిస్తాన్ ఆర్మీ అలానే అక్కడ ఉన్న కొంతమంది తెగలు ట్రైబల్ పీపుల్ మెల్లిమెల్లిగా లోపలికి చొచ్చుకుంటూ వచ్చేసారనమాట కాశ్మీర్ రాజ్యాన్ని లాక్కోవడానికి లేదా ఆక్రమించుకోవడానికి. అప్పుడు కాశ్మీర్ రాజు ఎవరైతే హరి సింగ్ ఉన్నారో, ద లాస్ట్ కింగ్ ఆర్ ద లాస్ట్ మహారాజా ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ ఏరియాకి లేదా ఆ రాజ్యానికి, తను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వచ్చి మీరు నాకు ప్రొటెక్షన్ ఇస్తారా, నాకు హెల్ప్ చేస్తారా, వాళ్ళు నా ఏరియాని మొత్తం ఆక్రమించేసుకుంటున్నారు అంటే నువ్వు ఇండియాలో కలిసిపోతే మీకు హెల్ప్ చేస్తాము అని. అలానే తను కూడా కొన్ని షరతులు పెట్టేసి ఈ విధంగా అయితే నేను మీ దాంట్లో కలవడానికి రెడీగా ఉన్నానని చెప్పి 1948 అక్టోబర్ 27న కాశ్మీర్ని ఇండియాలో కలిపేశారు వయా సంథింగ్ కాల్డ్ యాజ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్. సో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ ద్వారా ఒకసారి ఎవరైనా లోపలికి వచ్చారంటే ది కాంట్ గో బ్యాక్ కదా. సో ఇన్ ఎనీ విచ్ వే బై డిఫాల్ట్ కాశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా బికాస్ అక్కడ పాకిస్తాన్ ఆక్రమించుకుంది. ఇట్ వాజ్ నాట్ గివెన్ టు దెమ్ అఫీషియల్, అధికారికంగా వాళ్ళకేం ఇవ్వలేదు. వేరాజ్ ఇక్కడ కాశ్మీర్ అధికారికంగా ఇండియాలో కలిసిపోయింది. వెదర్ దే వాజ్ సర్టన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్ స్టిల్ అఫీషియల్లీ వాళ్ళు జాయిన్ అయ్యారు. సో దాట్స్ వై ఇన్ ద బిగినింగ్ నేను చెప్పింది ఆ పర్టికులర్ మ్యాప్లో కొంచెం పై పార్ట్ని ఒకళ్ళు చూపించకపోయినా సరే మీరు జనాలకు అర్థమయ్యేలా చెప్పండి. బికాస్ కాశ్మీర్ ఇండియాది, పాకిస్తాన్ది కాదు. పాకిస్తాన్ ఆక్యుపై చేసుకున్నంత మాత్రం అది పాకిస్తాన్ అయిపోదు. షేక్ మహమ్మద్ అబ్దుల్లాను 1949 సంవత్సరంలో ప్రధానిగా నియమింపబడ్డాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ 1950 to 1953 ఆ పర్టికులర్ టైం పీరియడ్ వరకు కూడా ఈ కాశ్మీర్ ప్రాంతానికి ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు ఉండేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ ఈజ్ లైక్ ద కింగ్ అనమాట. ఈ మహారాజా ఎవరైతే ఉన్నారో వాళ్ళే కింగ్ లాగా ఉండేవాళ్ళు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తారు 1950 to 53 ఆ పర్టికులర్ టైం తర్వాత ప్రైమ్ మినిస్టర్ రిమూవ్ చేసేసారు. ఇన్ఫ్యాక్ట్ అరెస్ట్ చేసింది అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో తర్వాత నుంచి ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ లేదు. అండ్ ఈవెన్ ఇక్కడ మీరు పిక్చర్స్లో కూడా గమనించవచ్చు. మీరు అనొచ్చు ఈయన రాజా హరి సింగ్ బికాస్ చూస్తేనే రాజాలా ఉన్నారు, ఈయన మేబీ ఆ షేక్ అబ్దుల్లా అయి ఉంటారు. వెల్, మీకు ఇంట్రెస్టింగ్ పార్ట్ చెప్తాను. ఆ రెండు పిక్చర్లు కూడా రాజా హరి సింగ్. ఇదేమో 1931 1931లో తీసుకున్న పిక్చర్, ఇదేమో 1944 1944 సంవత్సరంలో తీసుకున్న పిక్చర్. ఈ రెండు చిత్రపటాల్లో ఉన్నది ఒక వ్యక్తే, రాజా హరి సింగ్. హీ వాజ్ ద లాస్ట్ మహారాజా ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, లేదు కాశ్మీర్. 1948 అక్టోబర్ 27 ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ సైన్ చేస్తారు. అది ఇండియాలో కలిసిపోయింది కాశ్మీర్. తర్వాత 1949 అక్టోబర్ 17 అంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం తర్వాత రాజప్రతినిధిగా హరి సింగ్ కుమారుడు కరణ్ సింగ్ ఉన్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ మనం మరీ డీటెయిల్గా వెళ్ళట్లేదు, బట్ వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు గెట్ టు నో ద హిస్టరీ. హరి సింగ్ ఉన్నారు, ఇందాక పిక్చర్ కూడా చూసాము. ఆయన వన్ అండ్ ఓన్లీ సన్ కరణ్ సింగ్ అనమాట. సో కరణ్ సింగ్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ద హెడ్ ప్రెసిడెంట్గా, ఎందుకంటే ఆల్రెడీ మహారాజ్ ఇంకా ఉన్నాడు కదా. మహారాజ్ ఈజ్ నాట్ ఎట్ ఎక్స్పైర్డ్, అంటే తను చనిపోలేదు, మరణించలేదు. సో ఆయన ఉన్నప్పుడే తనకి కొంచెం అనారోగ్యం రావడం వల్ల తను విదేశాలకు వెళ్తూ ఇప్పటి నుంచి రాజుగా లేదు ప్రెసిడెంట్గా, కాశ్మీర్ ప్రాంతం మొత్తానికి కూడా ప్రెసిడెంట్గా కరణ్ సింగ్ ఉంటాడని ఒక ప్రొక్లమేషన్ ఇచ్చాడు. ఆ ప్రొక్లమేషన్లో కూడా ఏమని మెన్షన్ చేస్తుందంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియానే సూపర్ సీడ్ చేస్తుంది అనే విధంగా ఒక ప్రొవిజన్ ఉంది అక్కడ. సో ఈవెన్ అక్కడ కూడా మనకు క్లియర్గా తెలిసేది ఏంటిది, కాశ్మీర్ ఒప్పేసుకుంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియానే సుప్రీం అని. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సుప్రీం అన్నప్పుడు భారతదేశం యొక్క సార్వభౌమాధికారం కదా అక్కడ చల్లాల్సింది, కాశ్మీర్ది కాదు కదా. సో ఇన్ ఎనీ విచ్ వే ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఇండియా. అండ్ ఆ స్పెషల్ స్టేటస్ ఎనీవేస్ ముందు నుంచి కూడా టెంపరీ ప్రొవిజనే కాబట్టి దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఆర్ దెర్ ఈస్ నథింగ్ అన్కాన్స్టిట్యూషనల్ ఓవర్ దేర్. సో కరణ్ సింగ్ ప్రెసిడెంట్గా అయిపోయారు, మహారాజా ద్వారా అపాయింట్ చేయబడ్డారు. సో హీ వాజ్ సంథింగ్ లైక్ అ రిప్రజెంటేటివ్ అనమాట. సో ఇప్పుడు మహారాజా హరి సింగ్ లేరు, హరి సింగ్ ప్లేస్లో ఈయన ఉన్నట్టుగా. ఎవరు? కరణ్ సింగ్. ఇక్కడ మీరు పిక్చర్లో గమనించవచ్చు, ఈయన కరణ్ సింగ్ అనమాట. తర్వాత 1949 అక్టోబర్ 17 అంటే అదే రోజున కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగ సభ రాజ్యాంగంలో 370 అధికారులను చేర్చింది. ఇక్కడ జాగ్రత్త గమనించండి, వాళ్ళు రాజ్యసభ అనట్లేదు, రాజ్యాంగ సభ అంటున్నారు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. బికాస్ లుక్ ఎట్ ద ఇయర్ 1949 1950 Jan 26 కదా కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్లోకి వచ్చింది. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే రాజ్యాంగ సభ, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్, వాళ్ళు ఆర్టికల్ 370ని చేర్చారు కాన్స్టిట్యూషన్లో. కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దిస్, ఎప్పుడైతే హరి సింగ్ కరణ్ సింగ్ని పర్సన్ పెట్టారు అని ఇందాక కూడా చెప్పాను ఆల్రెడీ, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని వాళ్ళు సుప్రీంగా కన్సిడర్ చేస్తున్నారన్న ప్రొవిజన్ ఆల్రెడీ దాంట్లో వాళ్ళు పెట్టారు కాబట్టి ఆ ప్రొక్లమేషన్లో దే డిడ్ ఇట్ ఆన్ ద వెరీ సేమ్ డేట్. కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని శాశ్వతంగా ఉంచాలని, తాత్కాలిక పద్ధతుల్లో హక్కులు ఇవ్వకూడదన్న అబ్దుల్లా వాదనను అప్పట్లో కేంద్రం పట్టించుకోలేదు. ఈ లైన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని శాశ్వతంగా ఉంచాలని అంటే ఏదైతే వాళ్ళకి అటానమీ ఇచ్చారో అది అలాగే పర్మనెంట్గా ఉండిపోవాలి అని, తాత్కాలిక పద్ధతుల్లో హక్కులు ఇవ్వకూడదన్న అబ్దుల్లా వాదన. ఎందుకు? ఇప్పుడు అలా పర్మనెంట్గా ఇచ్చేస్తే దాని తర్వాత రిమూవ్ చేయలేరు కదా, బికాజ్ ఇట్ విల్ బి ఆన్ ద పేపర్ అగైన్. మళ్ళీ దానికి వేరే ప్రొవిజన్స్ తీసుకురావాలి, మళ్ళీ అమెండ్మెంట్స్ చేయాల్సి వస్తుంది. దట్ విల్ బీ మచ్ మోర్ డిఫరెంట్, మచ్ మోర్ టెక్నికల్లీ కాంప్లెక్స్, చాలా కష్టం అయిపోతుంది. సో అందుకని
ఏదైతే రిక్వెస్ట్ షేక్ అబ్దుల్లా ఇందాక మనం అనుకున్నాం కదా ప్రైమ్ మినిస్టర్గా చేశారు 1949లో అని, ఆయన ఎవరు కేంద్ర గవర్నమెంట్ పట్టించుకోలేదన్నమాట. 1952లో జరిగిన ఢిల్లీ ఒప్పందంలో రాజరికం రద్దు అయిపోయింది. అంటే మొనార్కియల్ సిస్టమ్ని వాళ్ళు రద్దు చేసేసారు 1952లో ఢిల్లీ అగ్రిమెంట్ ప్రకారం. సో ఇప్పుడు వీళ్ళందరూ రాజులు కదా, కరణ్ సింగ్ వాళ్ళ నాన్న హరి సింగ్ అవ్వచ్చు, వాళ్ళందరూ రాజులు, వంశపారంపర్యంగా వాళ్ళందరూ పరిపాలకులు అవుతున్నారు తప్పితే ప్రజాస్వామ్య పరంగా కాదు. 1952లో మొనార్కీని అబాలిష్ చేసేశారు. సో ఆ విధంగా నో దేర్ ఈస్ నో వన్ కాల్డ్ యాజ్ కింగ్ ఆర్ ప్రిన్స్ ఆర్ వాట్ ఎవర్. 1954లో 35A నిబంధనను చేర్చడం జరిగింది. ఈ 35A ఆర్టికల్ 370ని బేస్ చేసుకుని ఫామ్ అయింది. సో బేసిక్గా ఆర్టికల్ 35A జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర ప్రాంతంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజెస్ ఇస్తుంది. ఏ విధంగా అంటే అక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించుకోవడం కానీ, అక్కడ చదువుకోవడం కానీ. ఇన్ఫ్యాక్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఎవరైనా ప్రాపర్టీ కొనాలంటే అక్కడ ఉన్న ప్రజల మటుకే ప్రాపర్టీని కొనగలరు, కానీ బయట రాష్ట్రం వాళ్ళు ఎవరు కూడా అక్కడికి వెళ్ళి ప్రాపర్టీని కొనలేరు. సో ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఆర్టికల్ 35A ద్వారా వచ్చాయి. కానీ ఆర్టికల్ 35A ఎలా వచ్చింది? ఆర్టికల్ 370 ఉంది కాబట్టి వచ్చింది. సో మీకు సింపుల్గా అర్థం అవడం కోసం ముందే చెప్పేస్తున్నాను, దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఆర్టికల్ 370ని రద్దు చేశారు అంటే దాని ఆధారంగా ఏర్పాటైన ఆర్టికల్ 35A కూడా రద్దు అయిందా లేదన్న డౌట్ మీకు వస్తూ ఉండొచ్చు. అది కూడా రద్దు అయిపోయినట్టు, బికాస్ సోర్సే లేనప్పుడు, కింద వేడి లేనప్పుడు పైన పళ్ళెలా వస్తాయి. సో అందుకని 370 ఆధారంగా కదా 35A వచ్చింది. సో 370ని రిమూవ్ చేశారంటే 35A కూడా బై డిఫాల్ట్ దాంతోపాటు వెళ్ళిపోయినట్టే. సో వాట్ ఎవర్ బీట్ 1954లో అయితే 35Aని తీసుకొచ్చారు, ప్రొవైడింగ్ స్పెషల్ ప్రివిలేజెస్ ఫర్ ద పీపుల్ ఇన్ దట్ పర్టికులర్ రీజియన్. 1956వ సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగానికి ఆమోదం లభించింది. సో ఎవ్రీ వన్ గేవ్ ద అప్రూవల్. సో జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ కాన్స్టిట్యూషన్ వచ్చేసింది, ప్రత్యేక రాజ్యాంగం. సో ముందేమో ఆర్టికల్ 35 ప్రకారం వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజెస్ ఇచ్చారు, బట్ తర్వాత వాళ్ళకైతే స్పెషల్ కాన్స్టిట్యూషన్ అనే ఫీచర్ ఇస్తున్నారో, ప్రొవిజన్ ఇస్తున్నారో, దానికి అప్రూవల్ కూడా లభించింది. చివరికి ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిభ లభించింది, బికాస్ నౌ దే హ్యావ్ ఎ స్పెషల్ కాన్స్టిట్యూషన్. అది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్తోంది. సో దాని ప్రకారమే దే ఆర్ బీయింగ్ ట్రీటెడ్ స్పెషల్ అనమాట. అయితే ఈ ప్రత్యేక ప్రతిపత్తిని రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 క్లాజ్ 1 అధికరణం ద్వారా సవరించే వెసులుబాటును కూడా రాజ్యాంగం కల్పించింది. మనం మామూలుగా ఎప్పుడు కాన్స్టిట్యూషన్ కొన్నిసార్లు దేనికి పనికిరాదు, అది ఇది వేస్ట్ అని కొంతమంది అంటూ ఉంటారు. సీ హౌ వెల్ ప్రిపేర్డ్ దేవర్. ఆర్టికల్ 368 ప్రకారం ఏదైతే వాళ్ళకి అటానమీ ఇస్తున్నారో లేదా స్పెషల్ కాన్స్టిట్యూషన్ ఇస్తున్నారో దానిని కూడా సవరించగలిగే వెసులుబాటును రాజ్యాంగం అందులోనే ప్రొవిజన్గా కల్పించింది. అంటే వాళ్ళు కావాలంటే తర్వాత అయినా తీసేయచ్చు. సో ఇన్ జనరల్గా అయినా తీసేయచ్చు, లేదా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా అయినా సరే వాళ్ళు తీసేయచ్చు. ఇప్పుడు మనం అసలు ఆర్టికల్ 370 అనేది ఎవరు డిజైన్ చేసి ఉంటారు, ఎవరి ఆలోచన అయి ఉంటుంది, ఇది దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకప్పటి మద్రాసు రాష్ట్రానికి చెందిన గోపాలస్వామి అయ్యంగార్ గారు ఈ ఆర్టికల్ 370కి ప్రధాన రూపకర్త. సో హీ వాజ్ ద ప్రైమ్ డిజైనర్ ఆఫ్ దిస్ ఆర్టికల్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు పిక్చర్లో గమనించవచ్చు, గోపాలస్వామి అయ్యంగార్ గారు 1937-1943 టైంలో జమ్మూ కాశ్మీర్ సంస్థానానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. షేక్ అబ్దుల్లా మనం ఇందాక చదివాం కదా ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేశారని, ఆయన ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అవ్వక ముందు అక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నది గోపాలస్వామి అయ్యంగార్ గారు అనమాట. 1947 అక్టోబర్లో కేంద్రంలో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో ఈయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇంటరిమ్ గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అయిందో ఎలక్షన్ జరగక ముందు ఆ పర్టికులర్ టైంలో కూడా ఆయన మెంబర్గా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ వ్యవహారాలు ఈయనే చూసుకునేవారు. సో ద ఇంటర్నల్ అఫైర్స్ ఆర్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ విత్ రిగార్డ్ టు ద జమ్మూ అండ్ కాశ్మీర్ రీజన్ ఆఫ్ ద ప్లేస్ వాట్ ఎవర్ వాజ్ లుక్డ్ ఆఫ్టర్ బై ద వెరీ సేమ్ పర్సన్ గోపాలస్వామి అయ్యంగార్ గారు. ఈయన సారథ్యంలోని బృందం 1948-1952లో కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితిలో కూడా లేవనెత్తింది. యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి అనమాట. వాళ్ళు ఎస్టాబ్లిష్ అయింది ఎప్పుడు? 1945. వాళ్ళు ఇన్ ద సెన్స్ వాళ్ళేం ప్రజలు కాదు, ఇట్ వాస్ బేసిక్లీ ద కంట్రీస్ విచ్ కేమ్ టుగెదర్. సో 1945లో యుఎన్ఓ ఉంది కదా, సో వరల్డ్ పీస్కి అలానే ఒక కంట్రీ ఇంకో దేశంతో కొట్టుకోకూడదు అనే ఉద్దేశంతో. సో 1948 అంటే దాని తర్వాత ఆబ్వియస్గా. సో 1948-1952లో కూడా కాశ్మీర్ ఇష్యూని వాళ్ళు యుఎన్ దాకా తీసుకెళ్లారు. ఎవరు తీసుకెళ్లారు? గోపాలస్వామి అయ్యంగార్ గారు. ఎక్కడి నుంచి వచ్చింది చరిత్రని అందరూ తెలుసుకుంటున్నాం, కానీ ఇంతకీ అసలు ఆర్టికల్ 370 ఏమని మెన్షన్ చేస్తామని ఇప్పటివరకు డిస్కస్ చేయలేదు. నాకు తెలుసు మీరు దీనికోసం వెయిట్ చేస్తున్నానని. నౌ విల్ టాక్ అబౌట్ దాట్. భారత రాజ్యాంగంలోని 21వ భాగంలో ఉన్న ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి లభించింది. స్వతంత్ర ప్రతిపత్తి అంటే సెల్ఫ్ అటానమీ, అంటే అంశాలకు సంబంధించి తను డిసైడ్ చేస్తుంది ఏది కరెక్టు ఏది కాదు, ఏది ఇంప్లిమెంట్ చేయాలి ఏది ఇంప్లిమెంట్ చేయకూడదు తను డిసైడ్ చేసుకుంటుంది అనమాట. సో ఇది ఆర్టికల్ 370 ఏదైతే ఉందో ఇంతకుముందు కాన్స్టిట్యూషన్ 21st పార్ట్లో ఉండేది. సో ఇంతకుముందు కాన్స్టిట్యూషన్లో 21st పార్ట్లో ఉండేది, బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆర్టికల్ లేదు కాబట్టి దెర్ ఈస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఆ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక అధికారాలు, ప్రత్యేక రాజ్యాంగం, జెండా అమల్లో ఉండేవి లేదా ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ మనం పాస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాం. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇవేమీ లేవు.
ఇవన్నీ తాత్కాలిక ప్రాతిపదికన లభిస్తాయనే నిబంధన కూడా ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్కి స్పెషల్ ప్రివిలేజెస్ ఇచ్చారు, స్పెషల్ కాన్స్టిట్యూషన్ ఇచ్చారు, స్పెషల్ ఫ్లాగ్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, దిస్ వాజ్ ద స్పెషల్ ఫ్లాగ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇన్ఫ్యాక్ట్ ఇండియా ఫ్లాగ్ని వాళ్ళు ఎప్పుడు హాయిస్ట్ చేసేవాళ్ళే కాదు, ఎప్పుడు ఇదే జెండాను హాయిస్ట్ చేసేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ఆర్మీ అక్కడికి వెళ్తే కొన్నిసార్లు వాళ్ళని కొట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి, అన్ఫార్చునేట్, దురదృష్టవశాత్తు. బట్ సమ్ ఆర్ ద అదర్ వే నౌ ద ట్రికలర్ ఈజ్ బీయింగ్ హాయిస్టెడ్ ఓవర్ దర్. నౌ ఇప్పుడు ఈ ఫ్లాగ్ కూడా లేదు అక్కడ. ఈ ఆర్టికల్ ప్రకారం రక్షణ అంటే డిఫెన్స్, విదేశీ వ్యవహారాలు అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ లేదా ఫారిన్ అఫైర్స్, ఆర్థిక, ఫైనాన్స్, కమ్యూనికేషన్ల రంగాలపై మాత్రమే భారత ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి. సో ఈ 4 ఆస్పెక్ట్స్ అంటే చాలా బిగ్ ఆస్పెక్ట్స్, చాలా పెద్ద ఆస్పెక్ట్స్, చాలా కాంప్లెక్స్ ఆస్పెక్ట్స్. అందుకే మేబీ వాళ్ళు కూడా వదిలేసినట్టున్నారు, మీరే మాకు హెల్ప్ చేయండి అని. వేరేస్ మిగిలిన ఆస్పెక్ట్స్కి అన్నిటికీ కూడా ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా చేయాలి అనుకుంటే కాశ్మీర్లో, కాశ్మీర్ ప్రభుత్వం దానికి ఒప్పుకుని తీరాలి. అండ్ స్పెషల్ కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి దే విల్ సే దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఒక కుర్చీ వేసి మనమే కూర్చోబెట్టాం ఒకళ్ళని, మీరు మా గెస్ట్ అండి, మేము మీకు చాలా గౌరవం ఇస్తాము అని. ఇప్పుడు మనకు అవసరం వచ్చి నువ్వులే ఆ కుర్చీ నుంచి అంటే ఎట్లా ఉంటుంది? అలాంటి పరిస్థితి ఇక్కడ ఉందన్నమాట. సో వాళ్ళకి స్పెషల్ కాన్స్టిట్యూషన్ ఇచ్చారు. ఓన్లీ ఈ ఆస్పెక్ట్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది, మిగతా అన్నీ కూడా చూడండి ఇక్కడ వాటికి సంబంధించిన చట్టాలు మాత్రమే కాశ్మీర్లో అమలు చేయగలరు. మిగిలిన రంగాల్లో ఏం చేయాలన్న అంటే ఇవి వదిలేసి, డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, ఫైనాన్స్, కమ్యూనికేషన్ వదిలేసి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సుప్రీం వాళ్ళే చెప్తున్నారు. ఆ ప్రొక్లమేషన్ అయితే కరణ్ సింగ్ ఉందో మనం ఇందాక తెలుసుకున్నామో వాళ్ళే చెప్తున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 3 కూడా అదే చెప్తోంది. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ ప్రకారం వాళ్ళు ఆల్రెడీ ఇండియన్ యూనియన్లో పార్ట్ అయిపోయారు. ఇండియన్ యూనియన్లో పార్ట్ అయిపోయిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సుప్రీంగా ఉండాలి, కానీ అప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దానికి మళ్ళీ వీళ్ళు ఒప్పుకుని తీరాల్సిందేంటి? సో ఇన్ దట్ వే ఇట్స్ కాంట్రడిక్టింగ్ కదా. అండ్ నౌ కమ్స్ the trickiest part for the people who doesn't understand and the easiest part for the people who very understands. అంటే ఎవరైతే నిజంగానే ఇది ఒక తాత్కాలిక ప్రొవిజన్ అన్నది గుర్తు పెట్టుకున్నారో వాళ్ళకి ఇది పెద్ద షాక్ ఏమీ కాదు. బట్ ఫర్ దోస్ పీపుల్ హూ డిడెంట్ గెట్ దాట్, దే షుడ్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సరే అది రిమూవ్ చేసేసేవాళ్ళు, బికాజ్ ఇట్ వాజ్ ఎ టెంపరీ ప్రొవిజన్. అది తాత్కాలిక సమయం వరకే. ఈవెన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో సమ్వేర్ అరౌండ్ 1957, 58, 59 ఆ పర్టికులర్ టైంలో జవహర్లాల్ నెహ్రూ గారు, అలానే కొన్ని సంవత్సరాల తర్వాత గుల్జారీ లాల్ నందా గారు, ఈవెన్ హీ వాజ్ అన్ యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఫ్యూ డేస్, హీ వాజ్ ఆల్సో మినిస్టర్ యాజ్ వెల్. సో జవహర్లాల్ నెహ్రూ గారు అలానే గుల్జారీ లాల్ నందా గారు వీళ్ళిద్దరూ కూడా లోక్సభలో దీని గురించి మెన్షన్ చేస్తూ దే గేవ్ ఎ హింట్ దట్ ఇట్ వాజ్ అ టెంపరీ ప్రొవిజన్. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ 1960s, 1965 కన్నా ముందు. సో ఆ పర్టికులర్ టైంలోనే ఇట్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ అ టెంపరీ ప్రొవిజన్. సమ్ ఆర్ ద అదర్ వే అది ఇప్పటివరకు వస్తూ వచ్చింది, బట్ దే హ్యావెంట్ డన్ ఎనీథింగ్ రాంగ్. సో అందుకని ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా అన్నట్టు అది ఎప్పుడైనా సరే రద్దు అయ్యే పరిస్థితిలోనే ఉంది. సో ఆర్టికల్ 370లోని క్లాస్ 3, కొన్ని చోట్ల మేబీ క్లాస్ 3ని సెక్షన్ 3 అనేవాళ్ళు కూడా ఉండుండొచ్చు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇట్స్ బేసికలీ ఆర్టికల్ 370 క్లాస్ 3 అనమాట. దాని ప్రకారం భారత రాష్ట్రపతి, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎప్పుడైనా ఏ సమయంలోనైనా, అది అర్ధరాత్రి తెల్లవారుజామున సంగతి పక్కన పెడితే, ఎప్పుడైనా ఏ సమయంలోనైనా కశ్మీర్కు ఇచ్చిన స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడానికి అధికారాలు ఉన్నాయి. అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ దే కెన్, అండ్ హియర్ ఇక్కడ దే అంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ abrogate the special status given to the Kashmir according to Article 370 Clause 3. సో దానికి ఇక్కడ 370 Clause 1లో ఏదైతే ప్రతిదీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా చెయ్యాలి అంటే దానికి కాశ్మీర్ అసెంబ్లీలో లేదా గవర్నమెంట్ ఒప్పుకోవాలి అని 371లో అయితే మెన్షన్ చేసి ఉందో దాని ప్రకారం వెళ్ళాల్సిన అవసరం లేదు. 373 ప్రకారం సింపుల్గా ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ ఇస్తే చాలు. ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ ఇచ్చేస్తే దాన్ని సిఓగా కన్సిడర్ చేస్తారు. సిఓ అంటే కాన్స్టిట్యూషనల్ ఆర్డర్, అంటే రాజ్యాంగపు ఆదేశంగా పరిగణించి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేస్తారనమాట. సో ఫలానా తేదీ నుంచి 370 రద్దు, 370 అంటే ఆర్టికల్ 370 రద్దు, లేదంటే మార్పులు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వచ్చు అకార్డింగ్ టు ఆర్టికల్ 370 Clause 3. ప్రెసిడెంట్ ఆ విధంగా ఒక ఆర్డర్ ఇస్తే ఆ విధంగా మార్పులు జరిగిపోతాయి. అది రద్దు చేయాలంటే రద్దు అవుతుంది, లేదు ఈ విధంగా మార్పులు జరుగుతాయంటే మార్పులు జరిగిపోతాయి అనమాట. అది ఈవెన్ దో జవహర్లాల్ నెహ్రూ, గుల్జారీ లాల్ నందా వాళ్ళు అప్పటి నుంచి ఉన్నప్పుడే టెంపరీ ప్రొవిజన్ అని చెప్తున్నా, వాళ్ళ పరిస్థితుల రీత్యా రిస్క్ తీసుకోలేదు. తర్వాత కూడా ఎవరు ఆ ఆర్డర్ ఇవ్వలేదు. బట్ 2019 August 5న ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు ఆర్డర్ ఇచ్చేశారు, కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ఇచ్చేశారు, రాజ్యాంగపు ఆదేశం. అండ్ ఈవెన్ మీరు ఇప్పుడు ఆర్టికల్ 370 అబ్రిగేషన్ చూసినా సరే
కాన్స్టిట్యూషన్ బ్రాకెట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ అప్లికేషన్ సంబంధించి మళ్ళీ ఆర్డర్ రాసి 2019 అని ఉంటుందన్నమాట. అయితే ఆర్టికల్ 370 అప్లికేషన్ ఉందో వీలైతే ఇంటర్నెట్లోకి వెళ్ళి ఇండియా యొక్క గెజెట్ ఏదైతే ఉంటుందో నోటిఫికేషన్ దాంట్లో మీరు గమనించవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం 370ని రద్దు చేయాలి అంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. కానీ 373 క్లాస్ 3 నిబంధనని చాలా తెలివిగా వినియోగించుకున్న ప్రభుత్వం రాజ్యాంగ సవరణ లేకుండానే స్వయం ప్రతిపత్తిని రద్దు చేసింది. ఇన్ఫ్యాక్ట్ చెస్ గేమ్లో అసలు ఎవరూ ఊహించని ఒక ఎత్తు వేస్తే అవతల వాళ్ళకి ఎంత షాక్ వస్తుందో నిజంగా బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే సడన్గా వచ్చి ఆగస్ట్ 5, 2019 అమిత్ షా గారు ఎప్పుడైతే రాజ్యసభలో లోక్సభలో మేము ఆర్టికల్ 370 తీసేస్తున్నాము, ఇవాళ పొద్దున్నే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ఇచ్చేశారు, సో ఆర్టికల్ 370 రద్దు చేసేస్తున్నాం అని చెప్పంగానే అందరికీ నిజంగా చెప్పాలంటే దిమ్మ తిరిగిపోయింది. ఎందుకనంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత సడన్గా ఎలా జరుగుతుంది. బికాస్ నేను బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో చెప్పాను కదా, కాన్స్టిట్యూషన్లో మార్పులు చేయాలి అంటే రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే చేయాలి. అది జరగాలంటే ఆర్టికల్ 368 ప్రకారం అమెండ్మెంట్ జరగాలి. సో ఇది ఎలాగో జరగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అంత ఈజీ కాదు. సో కాశ్మీర్ యొక్క స్పెషల్ స్టేటస్ అనేది పోదు, స్పెషల్ కాన్స్టిట్యూషన్ పోదు, ఆర్టికల్ 370 పోదు అన్న ఇదిలోనే చాలామంది ఉండిపోయారు. కానీ అదే ఆర్టికల్ 370లో అందరూ 371 వరకే ఫోకస్ చేశారు, కానీ 373 మీద ఎవరు పెద్దగా ఫోకస్ చేయలేదు. వాళ్ళు 370 ప్రకారం కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఇచ్చినా, స్పెషల్ కాన్స్టిట్యూషన్ ఇచ్చినా, స్పెషల్ ఫ్లాగ్ ఇచ్చినా 373 ప్రకారం జస్ట్ ప్రెసిడెంట్ వచ్చి ఒక ఆదేశం ఇస్తే చాలు, అది కంప్లీట్గా పోతుంది. ఆ పాయింట్ని మేబీ నాకు తెలుసు, నేను అనుకుంటున్నాను, జస్ట్ ఎవరు కన్సిడర్ చేసి ఉండరు, అందుకే అది ఇన్ని రోజులు అలానే ఉండిపోయింది. సో ఆ విధంగా నిజంగానే గవర్నమెంట్ది ఒక స్ట్రాటజిక్ మూవ్ అని చెప్పాలి. అండ్ మనం ఇందాక అనుకున్నాం 2019లో బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేస్తామని ఒక ప్రామిస్ కూడా చేసింది అని. వాళ్ళు చేసేసారు బికాస్ దే వర్ నోయింగ్ దిస్, అండ్ ఎనీవేస్ అది వర్కౌట్ అవుతున్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. సో అలానే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒప్పేసుకుంది కాబట్టి దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. సో 2019లో చేసిన ప్రామిస్ ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్గా రాజకీయ పరంగా చూసుకుంటే 2024 ఎలక్షన్స్కి సంబంధించి బీజేపీ ప్రభుత్వానికి ఇది ఒక మంచి బూస్ట్ అని చెప్పాలి. వెల్ అగైన్ నేను ఇక్కడ పార్టీ పరంగా సపోర్ట్ ఏం చేయట్లేదు, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ద పార్టీ విచ్ ఇస్ ఇన్ ద రూల్ కదా, వాళ్ళకి అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, వాళ్ళకి అది నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అవును వాళ్ళు చేసింది కరెక్ట్ అని అందంటే ఎండ్ ఆఫ్ ద డే పొలిటికల్ పార్టీకి కూడా బూస్ట్ వస్తుంది కదా. సో ఆర్టికల్ 370ని ఎండ్ ఆఫ్ ద డే చివరికి ఎలా రద్దు చేశారు అని అంటే భారత రాజ్యసభలో ఆగస్టు 5, 2019 ఉదయం 11 గంటలకు, లోక్సభలో 12 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్టికల్ 370 రద్దును ప్రకటించారు. మనం ఇందాక బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్ కూడా అనుకున్నాము. ఆగస్టు 5వ తారీఖున 11 గంటలకేమో రాజ్యసభలో, 12 గంటలకేమో లోక్సభలో వచ్చి ప్రెసిడెంట్ ఇవాళ పొద్దున్నే ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్టు డిక్లేర్ చేశారు, ఆర్డర్ ఇచ్చేశారు, కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ సిఓ రాజ్యాంగ ఆదేశం ఇచ్చేశారు. సో దాని ప్రకారం మేము ఆర్టికల్ 370 రద్దు చేసేస్తున్నాము, సో దీనికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం లేదు అని అమిత్ షా గారు డిక్లేర్ చేశారనమాట. సో నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి అనుమతిని తెలుపుతూ గెజెట్ విడుదల చేయడంతో అధికారికంగా ఆర్టికల్ 370 రద్దు జరిగిపోయింది, అబ్రిగేట్ అయిపోయింది. 370 రద్దుతో 35A ఆర్టికల్ కూడా రద్దు అవుతుంది. బికాస్ 35A అసలు ఎగ్జిస్టెన్స్లో ఉన్నదే 370 ఉన్నందువల్ల. మరి ఇప్పుడు 370 రద్దు అయిపోయింది కాబట్టి ఆబ్వియస్లీ 35Aకి సోర్స్ ఉండదు, సో 35A కూడా ఆటోమేటిక్గా పోతుంది. బికాస్ ఆఫ్ ద రిమూవల్ ఆర్ బికాస్ ఆఫ్ ద అబ్రిగేషన్ ఆఫ్ 370, 35A ఆల్సో హ్యాస్ బీన్ స్క్రాప్డ్. సో ఈ ఆర్టికల్ రద్దుతో జమ్మూ కాశ్మీర్లో ఢిల్లీ తరహా పాలన అమల్లోకి వచ్చింది. ఎందుకు మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ మళ్ళీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ హెల్త్ పరంగా వాళ్ళు ఏమైనా తీసుకున్నా మళ్ళీ ప్రొటెక్షన్ లేదు, లా అండ్ ఆర్డర్, పోలీస్ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయింది. అలా జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు యూనియన్ టెరిటరీ చేస్తారు కదా, లద్దాఖ్ ఒకటి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి వచ్చింది. అఫ్కోర్స్ ఆగస్ట్ 5వ తారీఖున రాలేదు, అది తర్వాత అక్టోబర్ నెలలో ఎప్పుడో జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ 2 యూనియన్ టెరిటరీస్ అయిపోయాయి. సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఢిల్లీ లాగా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏమంటుంది సుప్రీంకోర్టు లేదా ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ని, మీరు మళ్ళీ అక్కడ ఎలక్షన్స్ని కండక్ట్ చేయండి, ఢిల్లీ లాగా అక్కడ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయించండి. బికాస్ ఇప్పుడు గవర్నమెంట్ లేదు అక్కడ, ఇదంతా 2019లో జరిగింది. కానీ సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేశారు కాబట్టి ఇట్ వాజ్ అండర్ హోల్డ్. నౌ దట్ సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ గ్రీన్ సిగ్నల్ సెయింగ్ దట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, ఇట్స్ కాన్స్టిట్యూషన్, అది రాజ్యాంగబద్ధం అని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అక్కడ ఎలక్షన్స్ పెడతారు. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ మారితే యూ నెవర్ నో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అగైన్. బట్ అగైన్ సుప్రీంకోర్టు వ్యాలిడేషన్ ఇచ్చేసింది కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే దే కెన్ మూవ్ ఫార్వర్డ్ విత్ దిస్ ఫర్ షూర్. సో చూసారు కదా, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే. ఇట్స్ అబ్సల్యూట్లీ కాన్స్టిట్యూషనల్. దెర్ ఈస్ నథింగ్ దట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ఇట్స్ నల్ అండ్ వాయిడ్ బై ద సుప్రీం కోర్ట్. అంతే కదా, దట్స్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ జ్యుడిషియల్ రివ్యూ. న్యాయ సమీక్ష అంటేనే అది కదా. ఏదైనా ఒక మార్పు ప్రభుత్వం చేసినప్పుడు అది కరెక్ట్గానే చేసిందా, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందా లేదా అనే దాన్ని ఆధారంగా చేసుకుంది, వెదర్ ఇట్స్ వైలేట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అనేది కన్సిడర్ చేసే కదా సుప్రీంకోర్టు చెప్పేది. సో ఇట్ డిడ్, ఇట్ సెడ్
and it's absolutely fine. So that's how Article 370 now has officially been removed. Now let's see what happens in the coming future. I hope ఈ వీడియోతో మీరు చాలా వరకు అంశాలు బాగా డీటెయిల్గా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి హ్యాపీగా. అండ్ ఈ వీడియో మీరు ఇంకో 10 మందికి పంపిస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా, ఇంత ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకున్నాను, నాతో వాడు ఇంకో 10 మంది తెలుసుకుంటారు కదా అని అనుకుంటే కనుక మర్చిపోకుండా షేర్ చేయండి. అలానే ఒకవేళ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మీరు మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ కరెంట్ అఫైర్ ఎపిసోడ్స్ ఎప్పుడు వచ్చినా సరే మీరేమీ మిస్ కాకుండా ఉంటారు. అలానే అప్టేక్ జాబ్స్ ఏదైతే ప్రతి నెలకి సంబంధించిన నవాంశ కరెంట్ అఫైర్స్ ఎడిషన్ ఇన్ బ్రీఫ్ ఉందో అది నవంబర్ నెలలో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. దానికి సంబంధించిన లింక్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో డోంట్ మిస్ ఇట్. ఒకవేళ మీరు నవాంశ కరెంట్ అఫైర్స్ ఎడిషన్ ఏదైతే నవంబర్ నెలది ఉందో దానిని పర్చేస్ చేయాలి అని అంటే అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లోకి వెళ్ళి పర్చేస్ చేయండి. ఓకే, అప్టేక్ జాబ్స్ అందించే కోర్సులు అవ్వచ్చు, అప్టేక్ జాబ్స్ ప్లస్ అందించే కోర్సులు అవ్వచ్చు, వీటికి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా, అది రీసెంట్గా రిలీజ్ అయిన గ్రూప్ 1 గ్రూప్ APPSC నోటిఫికేషన్స్ రిలీజ్ అయి ఉండొచ్చు, లేదా TSPSCకి సంబంధించిన కోర్సుల గురించి అయి ఉండొచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేస్తారు. ఆన్ దట్ నోట్ మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.